రాష్ట్ర ప్రభుత్వం ఆరకెటిక్కలకు గత 2 ఏళ్ల నుండి మోసం చేస్తూనే ఉందని కంటెస్ట్ ఎమ్మెల్యే అశోక్ దాదా ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఆరకెటిక్కల ర్యాలీ నిర్వహించి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లు బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరామరెడ్డి వచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరకెటిక్కలకు మాట ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు నెరవేర్చింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైన్స్ టెండర్లలో తమకు 30% కేటాయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీసీడీ నుండి బీసీఏ హోదాలో కల్పిస్తూ జీవో తేవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 9 మేకల మండీలు ఉండగా ఒక్కో చీయగూడ నుండి సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని దుయ్యబట్టారు. ఇన్ని కోట్ల ఆదాయం వచ్చినా కూడా అరకెటిక్కలకు చిన్న చూపు చూడడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అరకెటిక్కలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. నమస్తే. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో ఆరకటికల ఆత్మీయ సన్మాన సభ అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర ఆరకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సన్మాన సభ వినూత్నంగా గెలిచిన వారికి మరియు బరిలో నిలిచిన వారికి కూడా మేము ఈ యొక్క సన్మాన సభను ఏర్పాటు చేసినాము. దాదాలారా, బాయిలారా, మిత్రులారా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆరకటిక బిడ్డలు గెలిచినటువంటి సర్పంచులు మరియు ఉప సర్పంచులు, అట్లాగే వార్డు మెంబర్లు మరియు అట్లాగే మహిళా బిడ్డలు కూడా గెలిచిన సర్పంచులు కూడా ఇక్కడికి రావడం గర్వకారణం. నిజంగా చాలా ఆనందదాయకం. మా యొక్క ఆరకటిక బిడ్డల్లో సర్పంచులను కాదు, మేము ఎమ్మెల్యేలుగా చూసినంత సంతోషంగా ఉంది ఈరోజు మాకు. ఎందుకంటే మాకు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ ఖచ్చితంగా వెంటనే మాకు ఏర్పాటు చేయాలి. 500 కోట్లతో మాకు బడ్జెట్ ఏర్పాటు చేస్తూ కార్పొరేషన్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకాకుండా మేకల మండీలలో, అంగళ్లలో టై బజార్ విధానము కొనసాగుతుంది. దోపిడీ, ఆర్థిక దోపిడీ మమ్మల్ని ఘోరంగా దెబ్బతీస్తుంది. కాబట్టి అది మొత్తం దాన్ని వెంటనే ఎత్తివేయాలి. అంతేకాకుండా వీడీసీ విధానాన్ని ఉత్తర తెలంగాణలో ఘోరంగా ఏదైతే అభివృద్ధి కమిటీలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇవ్వాలి. మళ్ళా అటువంటి విషపు సంస్కృతి రావద్దు ఈ యొక్క రాష్ట్రంలో. అంతేకాకుండా మా ఆరకటిక బిడ్డలకు బీసీడీలో ఉండడం వల్ల ఎంబీబీఎస్ సీట్ వస్తలేదు, ఉద్యోగాలు వస్తలేవు. ఎంతో నిరాశతో కొంతమంది బిడ్డలైతే అల్లాడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీఏ హోదా కల్పిస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. అంతేకాకుండా మేకలు దేనికి పోయినటువంటి బిడ్డలు చాలా మంది నుంచి నిజామాబాద్ పోయే వరకు 5 గంటల ప్రయాణం, అంత దూరం పోయి నడుముకు రకం కట్టుకొని పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే నయా పైసా మా ప్రభుత్వానికి ఇవ్వలే. ప్రభుత్వం అదే నిలదీస్తున్నాం మేము. ఏమయ్యా, గత ప్రభుత్వము మా యొక్క ఆరకటికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేనందువల్ల నిర్లక్ష్యం చేసింది. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక భారీ మీటింగ్ చేస్తే ఎంతో రామశిల్క పలుకులు వాళ్ళకి మాకు హామీ ఇచ్చిండ్రు. మళ్ళీ 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిరు, కానీ మా కులం పేరు అందులో లేదు. దయచేసి చెప్తున్నాం, దయచేసి మంచి మనసున్న రేవంత్ అన్న, మీరు మాత్రం మా ఆరకటికల్ని ఆదుకోవాలి. వెంటనే మాకు కార్పొరేషన్ పెడుతున్నట్టుగా మాకు వెంటనే ప్రకటన చేయాలి. అంతేకాకుండా ఏదైతే వేరే కులస్తుల వాళ్లకు, కుల వృత్తి చేసుకునే వాళ్లకు కరెంటును ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం. మటన్ మార్కెట్లలో మరియు మటన్ షాపుల్లో ఉన్నటువంటి మా యొక్క ఆరకటిక బిడ్డలకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలి. అంతేకాకుండా మహిళా బిడ్డలకు చాక్నాబోటి కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకోవడానికి 5 లక్షల రుణం ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా బిడ్డలకు వెంటనే వాళ్లకు జీవో జారీ చేసి వెంటనే అందజేయాలి. అంతేకాకుండా మేమేదైతే ప్రత్యేక కార్పొరేషన్ బీసీ నుంచి బీసీఏ హోదానే కాకుండా గత ప్రభుత్వం మాకు వైన్ స్టాండర్లలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసింది. అప్పుడు మేము అనేక ర్యాలీలు, అనేక ధర్నాలు, నేను ప్రత్యేకంగా ఒక నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక 7,000 కిలోమీటర్ల కార్యయాత్ర చేసినా కూడా ప్రభుత్వం ఉలుకులేదు, పలుకులేదు. 10 లక్షల మంది సుమారుగా ఆరకటికలం ఉన్నాం ఈ రాష్ట్రంలో. మేము ఓట్లేసే యంత్రాలమేనా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, 9 మేకల మండీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్క జియాగూడ మండికే సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇక మిగతా 8 మండీల సంగతి ఏంటి? అంటే 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మేము ఇస్తున్నా మా దగ్గర ఎమ్మెల్యే లేడు, ప్రశ్నించు గతి లేడని చెప్పి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. గత ప్రభుత్వం
హయాంలో 2020 నుంచి 23 వరకు 10 మంది ఈ ఊరేసుకొని మటన్ షాపులలో చనిపోయినటువంటి దుర్గభాగ్యమైనటువంటి కుల ఎవరిదని ఉందంటే మాదే. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆరగడిక బిడ్డలకు వెంటనే కార్పొరేషన్ ప్రత్యేకమైన 500 కోట్లతో ఏర్పాటు చేయాలి. టై బజార్ విధానం వెంటనే రద్దు చేయాలి. వీడీసీ విధానాన్ని రద్దు చేయాలి. బీసీడీ నుంచి బీసీఏ హోదా ఏర్పాటు చేయాలి. మేకలు తేనికి పోయి వచ్చేటువంటి బిడ్డలు ఏదైనా యాక్సిడెంట్ అయితే 25 లక్షల రూపాయలు ఇస్తూనే యాక్సిడెంట్లో గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వెంటనే అందజేయాలి. దీనిపై వైన్ స్టాండర్లలో కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. వైన్ స్టాండర్లో కూడా 30% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇప్పుడు మొన్నటి వరకు ఇస్తాం అన్నారు. ఇప్పుడు వాళ్ళు మొండి చేయి చూపించారు. ఈసారి మాత్రం వైన్ స్టాండర్లో ఖచ్చితంగా మాకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి. కుల వృత్తి మటన్ వృత్తి మాది, సారా వృత్తి మాది. కాబట్టి ఖచ్చితంగా మటన్ వృత్తిలో సారా వృత్తిలో మా యొక్క వాటా ఏందో తేల్చాలి. అంతేకాకుండా మిరియాల్కర్ సునీల్ కుమార్ అనేటువంటి బిడ్డ వరంగల్ వాసి ఈ యొక్క రాష్ట్రం కోసం తెలంగాణ కోసం జర్నలిస్టు ఆత్మ బలిదానం ఇచ్చిండు. మరి మా వాటా కూడా ఉంటుంది కదా, మరి ప్రభుత్వం మాకు ఎందుకు ఇస్తలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి. మా ఆరగటికల్ని ఆదుకోవాలని తెలియజేస్తూ జై ఆరగటిక.